హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే మనకు యూట్యూబ్ ఇచ్చిన న్యూ అప్డేట్ అని చెప్పొచ్చు. ఏంటంటే నిన్న 10th కదండి. సో ఈరోజు 11th, నిన్న 10th 8:30కి మనకి అప్డేట్ వచ్చిందనమాట. నేను ఒకటికి 2 సార్లు కాదు, ఒక 10 టైమ్స్ క్లియర్గా చదివాను. అసలు వాళ్ళు ఇచ్చిన అప్డేట్ చూస్తే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్లకు ఇది ఒక రకంగా పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మన కంటెంట్ బాగుంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ గా ఉంటే కనుక తప్పకుండా ఈ ఈ అవర్స్ గురించి మనం వరి అవ్వాల్సింది లేదు. మీరు ఇప్పుడు వచ్చిన ఈ ఏఐ మూలాన అయ్యిండొచ్చు. అంటే ఈ ఏఐతోనే అన్ని వీడియోస్ చేసి పెడుతున్నారు కాబట్టి ఈ అప్డేట్ ఇచ్చారని చెప్పొచ్చు. అసలు ఏంటి ఇదంతా చెప్తున్నారు, అసలు విషయం ఏంటి అని. అసలు విషయం తెలియని వాళ్ళ కోసం చెప్పేది ఏంటి అని అంటే, మనము వీడియోస్ యూట్యూబ్ చేసినప్పుడు మానిటైజేషన్ అవ్వడానికి 4000 వాచ్ అవర్స్ ఉండాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇన్ కేస్ కొందరేమో రీల్సే చేస్తుంటారు కదా. సో రీల్స్ చేసే వాళ్ళకి మాత్రము 10 మిలియన్స్ ఉండాలి కదా. సో 10 మిలియన్ వ్యూస్ వస్తే అప్పుడు అది మానిటైజేషన్ అవుతుంది. లేదు మన వీడియోస్ ద్వారా అయితేనేమో 4000 వాచ్ అవర్స్ ఉండాలి కదా. ఇది అందరికి యూట్యూబ్ ఎవరైతే చేసే వాళ్ళు ఉంటారో, చేద్దాం అనుకునే వాళ్ళు, ఫ్యూచర్ లో వీడియో అంటే యూట్యూబ్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసము, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసము అందరికి ఇది ఒక రకంగా షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ప్లస్ వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది ఈ 4000 వాచ్ అవర్స్ అవ్వాలి, ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ఇన్ కేస్ రీల్స్ లోనైతే మనకు 10 మిలియన్ వాచ్ వ్యూస్ ఉండాలి కాబట్టి. సో అలా ఉన్న వాళ్ళకి మనకు మానిటైజేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక న్యూస్ ఏంటి అని అంటే, వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్ అని చెప్పొచ్చు. మనకు ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకు ఒక రకంగా భయం వేస్తుంది. ఏంటి అని అంటే, మనము ఇప్పుడు అప్డేట్ అయ్యేది ఏంటి అంటే, మనకు వాచ్ అవర్స్ వచ్చేసి మనకు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సేమ్ దాన్ని మాత్రం ఏం చేంజ్ చేయలేదు. మనకు 4000 వాచ్ అవర్ ప్లేస్ లో డబల్ చేశారనమాట. అంటే 8000 వాచ్ అవర్స్ చేశారు. సో అది ఎప్పుడు వస్తుంది అని అంటే, మనకు February 1st 2027 లో వరకు మనము ఈ అప్డేట్ చేసుకోవాలన్నమాట. అప్పటి వరకు మానిటైజేషన్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. లేదు మీరు ఆ తర్వాత మానిటైజేషన్ చేసుకుందాము, అప్పుడే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఈ న్యూస్ చాలా షాకింగ్ అని చెప్పొచ్చు. అంటే ఈ 8000 వాచ్ అవర్స్ అవ్వాలి అంటే మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చేశారనుకోండి, ఒక వీడియోతో 8000 వాచ్ అవర్స్ అవ్వచ్చు. మీరు వర్రీ అవ్వాల్సింది లేదు. చిన్నగా అప్పుడప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు, యూట్యూబ్ అంటే అస్సలు టచ్ లేని వాళ్ళు, వీడియోస్ ఎలా చేయాలో తెలియని వాళ్లకు ఇది ఒక రకంగా షాక్. అయితే మీరు ఈ 5-6 మంత్స్ లో, ఇప్పుడు ఇది ఆగస్ట్ కదండి. ఈ ఆగస్ట్ ఈ రోజు 11th, అంటే ఇది ఒక 20 days, అంటే ఇది కూడా యాడ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఇది ఏంటి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి, ఫిబ్రవరి. సో మాక్సిమం మీకు 6 months టైం ఉంది. ఈ 6 months లో ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే, అంటే ఎవరైతే మానిటైజేషన్ అవ్వలేదో వాళ్ళు ఈ 6 months బాగా వీడియోస్ చేసి, మంచి వీడియోస్ చేసి, ఈ షార్ట్స్ రీల్స్ చేయడం పక్కన పెట్టేసేయండి, ఓన్లీ లాంగ్ వీడియోస్ చేసి మానిటైజేషన్ చేసుకోండి. ఇంకా ఇది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా యూట్యూబ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక ఉంటే, అప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నా కానీ మీరేం వర్రీ అవ్వాల్సింది లేదు. మన దగ్గర అంటే ప్రతి ఒక్కరూ, ఇప్పటికే నేను ఒక 2-3 వీడియోస్ చూసానండి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అసలు ఇక 4000 వాచ్ అవర్స్ అవ్వడం చాలా కష్టము, ఈ 8000 అవ్వడం ఎలా అని చెప్పేసి చాలా, అంటే ఒక రకంగా అందరికి భయం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు. అలా మీరేం అలా భయపడాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నానండి. 8000 వాచ్ అవర్స్ అవ్వాలి అని అనుకుంటే నా యూట్యూబ్, నాకు 2 ఛానల్ ఉన్నది కదా. సో దాని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, రీల్స్ కంటే నేను ఎప్పుడు లాంగ్ వీడియోస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అంటే చెయ్యను అని కాదు, చేస్తాను. కాకపోతే అందరు ఏంటంటే రీల్స్ పెట్టండి, తొందరగా అయిపోతుంది వీడియో, తొందరగా మనకు రీచ్ వస్తుంది అని అంటారు. రీల్స్ చూసిన వాళ్ళు మన వీడియోస్ సబ్స్క్రైబర్స్ పెరగొచ్చు, కాకపోతే మన వ్యూ అంటే వాచ్ అవర్స్ అయితే అస్సలు మన లాంగ్ వీడియో పెరగవండి. ఈ రోజులలో ఓపిక అందరికి తగ్గిపోతుంది. నిమిషంలో అన్ని తెలుసుకోవాలి అనే ఆతృత ఎక్కువైపోతుంది. కాబట్టి లాంగ్ వీడియోస్ చూడరు అని అనుకుంటారు. పోనీ మన లాంగ్ వీడియోసే మనం పెట్టామనుకోండి, స్కిప్ చేసి చూసినా పర్వాలేదు, కానీ
మీరు రీల్స్ అయితే అస్సలు పెట్టకండి. అంటే ఈ రోజు నుంచి ఇప్పుడు ఇచ్చిన ఈ యూట్యూబ్ ఈ మానిటైజేషన్ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫుల్ వీడియోస్ పైన చేయండి. ఇలా చేస్తే కనుక మనకి 5-6 months లో మీకు హాయిగా మానిటైజేషన్ అయిపోతుంది. ఇంకా అవ్వలేదు అనుకోండి, మీరు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనమాట అలా ఇచ్చారనుకోండి, 8,000 వాచ్ అవర్స్ 1 night లో కూడా అవ్వచ్చు అనమాట. సో దాని గురించి మీరు వర్రీ అస్సలు అవ్వద్దు. సో రీల్స్ విషయానికి వస్తే మనకు 10 million ఉంటే అది మానిటైజేషన్ అవుతుంది. అప్పుడు February 1st 2027 లో మనకు అవ్వాల్సింది ఏంటి అని అంటే అప్పుడు 20 million అనమాట. ఇప్పుడు 10 million అది 20 million అవ్వాలి. సో అవుతేనే మానిటైజేషన్ అవుతుంది. కాబట్టి మీ రీల్స్ పైన నా ఒపీనియన్ అయితే మీ రీల్స్ పైన అస్సలు కాన్సన్ట్రేట్ చేయొద్దు. లాంగ్ వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్. అఫ్ కోర్స్ మీరు కుకింగ్ చేస్తారు, కుకింగ్ అంటే మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఏముందండి, కుకింగ్ బాగా చేసి పెట్టేసేయండి. కొందరేమో మోటివేషనల్ కు సంబంధించినవి, లైఫ్ కి సంబంధించినవి వ్లాగ్స్ చేస్తుంటారు. సో అవన్నీ రీల్స్ పెట్టకండి. మీరు దాని మీద టైం వేస్ట్ చేసే బదులు ఆ కొంత టైం అయినా మనం లాంగ్ వీడియోస్ మీద చేస్తే గనక వాళ్ళు ఇచ్చే అప్డేట్, ఇచ్చిన ఈ బిగ్ షాక్ నుంచి మనం ఈజీగా బయటపడొచ్చు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు, మానిటైజేషన్ అవ్వని వాళ్ళు అస్సలు వర్రీ అవ్వద్దు. హాయిగా మీరు రిలాక్స్ గా చేసేసేయండి. అయ్యో ఈ అప్డేట్ వచ్చింది, దీని నుంచి ఎలా అని టెన్షన్ పడి, నేను కొన్ని కమెంట్స్ కూడా చూశాను, అందరు డ్రాప్ అయిపోతున్నాం, వద్దు ఇంకా నాతో కాదు, నేను డ్రాప్ అయిపోతున్నాను. అసలు మీరు వచ్చే ముందే మనం కరెక్ట్ గా ఆలోచించుకోవాలి. ఆలోచించుకునే స్టెప్ వేయండి. ఇన్ కేస్ వేసినా మీరు అస్సలు వెనక్కి వెళ్ళొద్దు. మీకంటూ ఒక ఒపీనియన్ తోనే వస్తారు కదా యూట్యూబ్ లోకి. సో వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే యూట్యూబ్ అప్డేట్ చూసి భయపడి డ్రాప్ అయిపోవడం అలాంటివి అస్సలు చేయకండి. తప్పకుండా కంటిన్యూ చేయండి. మీరు జెన్యున్ గా మీరు ఇచ్చే కంటెంట్ బాగుంటే కనుక తప్పకుండా 8,000 వాచ్ అవర్స్ 1 night లో అవ్వచ్చు. ఒక్క వీడియో వైరల్ అవుతే చాలండి, మానిటైజేషన్ అవుతుంది. ఇంకొకటి నేను బాగా చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు రీల్స్ ఉన్నవి, మనకు మానిటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు రీల్ పెడితే కూడా డబ్బులు వస్తుంది, అలా కంటిన్యూస్ గా వస్తుంది. అలా 90 days లో మనకు 20 million ఉంటేనే అప్పుడు తప్పకుండా మనకు డబ్బులు అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనము లాంగ్ వీడియోస్ తో పాటు ఈ రీల్స్ కూడా పెట్టిన తర్వాత మనకు డబ్బులు యాడ్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు 90 days వరకు చూస్తారనమాట వాళ్ళు. చూసి ఆ 90 days లో మీ ఎంత వ్యూ వచ్చింది, ఎన్ని అవర్స్ వచ్చినవి, ఎంత వ్యూస్ చూసారు, 10 million అని చెప్పాలి, ఇప్పుడు 20 million ఉందా లేదా చూస్తారనమాట. చూసి ఆ 20 million అవ్వకుండా ఉంటే అప్పుడు ఆ రీల్స్ కి అంటే యాడ్ సంబంధించింది రాదనమాట. అంటే డబ్బులు అనేవి యాడ్ అవ్వవు. ఇక ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ 90 days కదా, ఫస్ట్ 90 days అయిన తర్వాత చూస్తారు వాళ్ళు. చూసేసి అప్పటికి మనకు ఆ 20 million అవ్వకపోతే కనుక ఏం చేస్తారంటే ఆ డబ్బులు ఆపేసి మళ్ళీ మీకు ఆ 20 million అయిన తర్వాతనే డబ్బులు మళ్ళీ జమ అవుతూ ఉంటాయి అన్నమాట, అయ్యే వరకు. ఎవ్రీ 3 months ఒక్కసారి ఇలానే జరుగుతుంటుంది. ఆ 90 days లో మనం రీల్స్ సంబంధించింది అంత వ్యూస్ చేస్తేనే మనకు అందులో డబ్బులు అనేవి యాడ్ అవుతుంది. కాబట్టి నేను రీల్స్ గురించి మీరు అస్సలు కాన్సన్ట్రేట్ చేయొద్దు, దీని గురించి అస్సలు వర్రీ అవ్వకండి. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్ లో రాయండి. ఇప్పటి వరకు అఫ్కోర్స్ నిన్న 8:30కి వచ్చింది, ఈ నైట్ మార్నింగ్ వరకే చాలా మంది అరే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు పెద్ద షాకింగ్, అసలు వాళ్ళకి ఎలా మానిటైజేషన్ అవుతుంది అంటే వాళ్ళు చెప్పే వీడియోస్ అలా ఉన్నవి. సో అలా మీరేం వర్రీ అవ్వద్దు, తప్పకుండా ఈజీగా అయిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసే వాళ్ళకైనా ఇంకా చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇది అనమాట. తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్ లో రాయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా రాయండి, నేను వెంట ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఇది నిన్ననే ఇచ్చారు, సో మనకి ఇంకా 6 months ఉంది. ఆలోపు మీరు బాగా ట్రై చేసి మంచి వీడియోస్ పెట్టండి. థ్యాంక్ యూ.